సో భరతనాట్యం అనేది చాలామంది రెస్పెక్ట్‌గా నేర్చుకునే ఒక క్లాస్ లైక్ అలా అన్నమాట. దీన్ని మీరు ఆహ్, ఎవరైనా మూవీకి గానీ అండ్ అలాగే మనం చూసిన టీజర్‌కి, టైటిల్‌కి ఏమాత్రం సంబంధం లేదు. ఇదేమన్నా బ్యాడ్‌గా కన్వే అయ్యే ఛాన్స్ ఉందా? ఆహా! అదేం లేదండి. అలా హ్మ్. అస్సలు ఉండదు. హ్మ్. భరతనాట్యం అనే ఆ టైటిల్ కరెక్ట్ అని దాంట్లోంచి పెట్టినాం గానీ, ఆ ఆర్ట్ ఫార్మ్‌ని కించపరిచే విధంగా గావచ్చు, హ్మ్. అటువైపు ఏమీ వెళ్ళదు. హ్మ్. భరతనాట్యం చేసేవాళ్ళు కూడా చాలా సరదాగా నవ్వుకుంటారు ఇదంతా చూసిన తర్వాత. అలాగే ఉంటది. హ్మ్. అంటే ఒక సెన్సార్ అనే ఒక బ్యారియర్ ఉంది గదా! దాని నుంచి మనం బయటికొచ్చి ఆడిటోరియంలో షో జేస్తాం గదా! హ్మ్. అదే ఆ కాన్షియస్‌తోనే మేము చేశాము. హ్మ్. దానికి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. యాహ్! అది అండ్ హ్యాపీగా అలాగే నేను విన్న వరకు టీజర్ తర్వాత విన్న తర్వాత ఈ క్లాసికల్ డాన్స్ మీదనే సెటైర్‌గా ఉంటుందా ఈ సినిమా అనేసి కొంతమంది బయట అనుకుంటున్నారు. మీరు దీనికి ఏం చెప్తారు? అలా ఏముండదు. హ్మ్. సెటరికల్‌గా అట్లా ఏముండదు. ఓకే. అందుకే చెప్తున్నాను గదా! అంటే దానికొక రెస్పెక్ట్ ఉంది. హ్మ్. భరతనాట్యం అంటే మన జీవితంలో ఉంది. హ్మ్. దాన్ని మనం చూస్తాము. హ్మ్. ఆహ్, దాన్నేదో పిచ్చి డాన్స్ కాదు గదా! అది. దానికొక రెస్పెక్ట్ ఉంటది మన కల్చర్‌లో. ఆ రెస్పెక్ట్ మనం పుట్టి పెరిగిన పరిస్థితుల్లోంచి చూస్తూ వస్తున్నాం. దాన్ని యాస్ ఎ ఫిల్మ్ మేకర్ నేను దాన్ని రెస్పెక్ట్ జేస్తాను గదా! దాన్ని బ్రేక్ చేసి అంటే అంత కిందికి దిగి కిందికి స్టెప్పేసి అలా సినిమాని క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే.